హలో పిల్లలు, ఈరోజు మరొక స్టోరీ చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పేరు యమగండం బ్రహ్మరాత. స్టోరీలోకి వెళ్తే, పురాణాల ప్రకారం యముడు నరకలోకపు అధినేత. రాత రాసేది బ్రహ్మ, అంతే. ముగించాల్సింది యముడే. యముని చూపు పడిందంటే శ్మశానం వాకిలి తెరుచుకున్నట్లే. యమలోకంలో మరణానంతర చిరునామా. అటువంటి యముడు ద్వారా వచ్చే గండాన్నే యమగండం అంటారు. ఎప్పుడైనా విన్నారా? నేరుగా చెప్పాలంటే, వాడు రాజైనా, పేదవాడైనా, పండితుడైనా, నిరక్షరాస్యుడైనా భూమి మీద ఆ రోజుతో నూకలు చెల్లిపోయినట్టే. ఈ యమపాసం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఈ యమగండాన్ని దాటడం అసాధ్యం అంటారు పెద్దలు. ఈ జాతీయం రావటం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటంటే, ఒకసారి యమధర్మరాజు మహావిష్ణువును చూడటానికి వైకుంఠానికి పోయాడంట. వైకుంఠానికి ముందున్న ఒక చెట్టు మీద ఒక చిన్న పిట్ట కూర్చొని కిచకిచలాడుతూ ఉంది. యముడు పోతూ పోతూ ఆ పిట్టను చూసి ఆశ్చర్యంగా ఒక్క క్షణం ఆగి తనలో తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వైకుంఠ ద్వారం ముందే విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఉన్నాడు. అతను యముడు ఆ చిన్న పిట్టను చూసి నవ్వటం గమనించాడు. యముడు చూపు పడిందంటే ఎవ్వరికైనా ఆ చావు తలుపు తట్టినట్టే కదా. దాంతో ఆ అమాయకమైన చిన్న పిట్ట పైన గరుత్మంతునికి జాలి కలిగింది. యముడు విష్ణుమూర్తిని కలిసి వచ్చేలోపు ఆ అమాయకమైన పిట్టను అతనికి అందనంత దూరం తీసుకుపోయి దాచేయాలి అనుకున్నాడు. వెంటనే ఆ పిట్టను తీసుకొని గాలిలోకి ఎగిరాడు. తన శక్తినంతా ఉపయోగించి సర్రున తారాజువ్వలా దూచుకుపోయాడు. పావు గంటలో 100 కిలోమీటర్ల దూరం చేరుకున్నాడు. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. భద్రంగా ఆ పిట్టను చెట్టు తొర్రలో ఎవ్వరికీ కనపడకుండా దాచి మరలా అంతే వేగంతో దూచుకొని వచ్చి వైకుంఠం వాకిలి చేరుకున్నాడు. ఏమీ ఎరుగని అమాయకుడిలా ఒకవైపు నిలబడి చూడసాగాడు. కాసేపటికి విష్ణుమూర్తిని దర్శించిన యముడు తిరిగి బయటకు వచ్చాడు. చెట్టు వైపు చూశాడు. ఎక్కడా ఆ పక్షి కనపడలేదు. ఎక్కడికి పోయిందా అని పరిశీలనగా చూస్తున్న యముని దగ్గరికి గరుత్మంతుడు వచ్చాడు. ఏమి స్వామి, ఏదో వెతుకుతా ఉన్నారు, ఏంది సంగతి అన్నాడు చిరునవ్వుతో. ఏమీ లేదు, ఇంతకుముందు ఇక్కడ ఒక చిన్న పిట్ట ఉండింది కదా, అది ఇప్పుడు కనపడడం లేదు. ఎక్కడికి పోయిందా అని చూస్తున్నా అన్నాడు. ఏమి స్వామి ఆ పిట్ట ప్రత్యేకత అన్నాడు గరుత్మంతుడు లోపల నవ్వుకుంటూ. ఏమీ లేదు, బ్రహ్మరాత ప్రకారం ఆ పిట్టకు ఇంకో 10 నిమిషాల్లో యమగండం ఉంది. కానీ అది ఇక్కడ కాదు, 100 కిలోమీటర్ల దూరంలో ఒక మర్రి చెట్టు తొర్రలో ఒక పాము చంపి తినాలి. కానీ అది ఎలా సాధ్యం? ఇంకో 10 నిమిషాల్లో ఆ పక్షి అంత దూరం ఎలా చేరుకోగలదు? దానికి అంత శక్తి ఎక్కడుంది? ఆ బ్రహ్మరాత ఎలా నిజమవుతుంది అన్నాడు. ఆ మాటలు వినగానే గరుత్మంతుని నోట మాట రాలేదు. దాన్ని తిరిగి కాపాడాలన్నా అక్కడికి పోవడానికి పావు గంట పడుతుంది.
అంతలోపు అది పాముకు ఆహారంగా మారిపోతుంది. ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడిపోయాడు. ఇది కథ. యమగండం అంటే ఇదే. మరణం తప్పదు. తప్పించుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా లాభం లేదు. మరి కథ ఎలా ఉందో చెప్పలేదు. కథ నచ్చితే కామెంట్ చేయండి.